నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్కి స్వాగతం. వెల్కమ్ టు ద టుడేస్ షో. ఈరోజు మనం నేర్చుకోబోతుంది హ్యావ్ టు అండ్ హ్యాస్ టు. హ్యావ్ టు అండ్ హ్యాస్ టు అంటే ఏంటంటే చేయాల్సి ఉంది, అంటే ఏదైనా పని చేయాల్సి ఉంది అని చెప్పే ప్రక్రియలో మనం ఈ హ్యావ్ టు అండ్ హ్యాస్ టు వర్బ్స్ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఐ, వి, యూ, దేకి హ్యావ్ టు అనే వర్బ్ వస్తుంది, ప్లస్ డూ అనే వర్బ్ కూడా దీనికి వస్తుంది. అండ్ హీ, షీ, ఇట్ దీనికి హ్యాస్ టు వస్తుంది అండ్ డస్ అనే వర్బ్ యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్స్ ఫామ్ చేసుకుందాం. ఐ హ్యావ్ టు టీచ్. నేను పాఠం నేర్పించాల్సి ఉంది. ఐ హ్యావ్ టు టీచ్, నేను నేర్పించాల్సి ఉంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అండ్ నెగటివ్ స్టేట్మెంట్, ఐ డోంట్ హ్యావ్ టు టీచ్, నేను నేర్పించాల్సింది లేదు. డూ ఐ హ్యావ్ టు టీచ్, నేను నేర్పించాల్సి ఉందా? ఇది ఇంటరోగేటివ్ క్వశ్చన్ మార్క్. డూ ఐ హ్యావ్ టు టీచ్, నేర్పించాల్సి ఉందా? డోంట్ హ్యావ్ టు టీచ్, నేను నేర్పించాల్సిన లేదా? డోంట్ హ్యావ్ టు టీచ్. సో పాజిటివ్ ఐ హ్యావ్ టు టీచ్, నెగిటివ్ ఐ డోంట్ హ్యావ్ టు టీచ్, ఇంట్రోగేటివ్ డూ ఐ హ్యావ్ టు టీచ్, అండ్ నెగిటివ్ ఇంట్రోగేటివ్ డోంట్ హ్యావ్ టు టీచ్. అండ్ ఇక్కడ డూ ఐ హ్యావ్ టు టీచ్లో మనం కొన్ని ఇంట్రోగేటివ్ వర్డ్స్ యాడ్ చేసుకొని ఇంకొన్ని క్వశ్చన్ మార్క్ స్టేట్మెంట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. డూ ఐ హ్యావ్ టు టీచ్ అంటే నేను నేర్పించాల్సి ఉందా? ముందు వాట్ పెట్టి వాట్ డూ ఐ హ్యావ్ టు టీచ్, నేను ఏం నేర్పించాలి? వాట్ డూ ఐ హ్యావ్ టు టీచ్. వేర్ డూ ఐ హ్యావ్ టు టీచ్, వేర్ అంటే ఎక్కడ, నేను ఎక్కడ నేర్పించాలి? వేర్ డూ ఐ హ్యావ్ టు టీచ్. వై అంటే ఎందుకు. వై డూ ఐ హ్యావ్ టు టీచ్, నేను ఎందుకు నేర్పించాలి? అండ్ వెన్ అంటే ఎప్పుడు. వెన్ డూ ఐ హ్యావ్ టు టీచ్, నేను ఎప్పుడు నేర్పించాలి?
సో డూ ఐ హ్యావ్ టు టీచ్ అంటే నేను నేర్పించాలా. వాట్ డూ ఐ హ్యావ్ టు టీచ్ నేను ఏం నేర్పించాలి. వేర్ డూ ఐ హ్యావ్ టు టీచ్ నేను ఎక్కడ నేర్పించాలి. వై డూ ఐ హ్యావ్ టు టీచ్ నేను ఏం నేర్పించాలి. వెన్ డూ ఐ హ్యావ్ టు టీచ్ నేను ఎప్పుడు నేర్పించాలి. సో ఒకటే క్వశ్చన్ ఫామ్ మనం డిఫరెంట్ ఇంటరోగేటివ్ వర్డ్స్ని ఉపయోగించి డిఫరెంట్ టైప్స్లో మనం క్వశ్చన్ ఫామ్స్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ ప్రొనౌన్. We have to write a book. We అంటే మనం బుక్ రాయాల్సి ఉంది. We have to write a book. నెగటివ్, we don't have to write a book. మనం బుక్ రాయాల్సిన అవసరం లేదు. We don't have to write a book. ఇంటరోగేటివ్, do we have to write a book? మనం బుక్ రాయాలా. do we have to మనం రాయాలా. ఇది నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. డోంట్ వీ హ్యావ్ టు రైట్ ఎ బుక్ మనం బుక్ రాయాల్సిన అవసరం లేదా. డోంట్ వీ హ్యావ్ టు రైట్ మనం రాయాల్సిన అవసరం లేదా. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ఎ బుక్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. మనం బుక్ రాయాల్సి ఉంది. వీ డోంట్ హ్యావ్ టు రైట్ ఎ బుక్ మనం బుక్ రాయాల్సిన అవసరం లేదు. డూ వీ హ్యావ్ టు రైట్ ఎ బుక్ మనం బుక్ రాయాలా. డోంట్ వీ హ్యావ్ టు రైట్ ఎ బుక్ మనం బుక్ రాయక్కర్లేదా. సో ఈ విధంగా మనం 4 స్టేట్మెంట్స్ అనేది మనం ఫామ్ చేసుకున్నాం. అండ్ క్వశ్చన్ ఫామ్స్లో ఇంకొన్ని ఇంట్రోగేటివ్ వర్డ్స్ యాడ్ చేసుకొని విల్ ఫామ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఫస్ట్ మనం వేర్ పెట్టామనుకోండి. వేర్ అంటే ఎక్కడ. డూ వీ హ్యావ్ టు రైట్ ఎ బుక్ అంటే మనం బుక్ రాయాలా. వేర్ డూ వీ హ్యావ్ టు రైట్ ఎ బుక్ అంటే మనం బుక్ ఎక్కడ రాయాలి. నెక్స్ట్ వై డూ వీ హ్యావ్ టు రైట్ ఎ బుక్ మనం బుక్ ఎందుకు రాయాలి. వై అంటే ఎందుకు రాయాలి. వెన్ అంటే ఎప్పుడు. వెన్ డూ వీ హ్యావ్ టు రైట్ ఏ బుక్ మనం బుక్ ఎప్పుడు రాయాలి. నెక్స్ట్ హౌ డూ వీ రైట్ ఏ బుక్ మనం బుక్ ఎలా రాయాలి. హౌ అంటే ఎలా. సో మనం ఒకటే స్టేట్మెంట్ డూ వీ హ్యావ్ టు రైట్ ఏ బుక్ అంటే మనం బుక్ రాయాలా. వేర్ డూ వీ హ్యావ్ టు రైట్ ఏ బుక్ ఎక్కడ రాయాలి. వై డూ వీ హ్యావ్ టు రైట్ ఏ బుక్ అంటే ఎందుకు రాయాలి. వెన్ డూ వీ హ్యావ్ టు రైట్ ఎప్పుడు రాయాలి. హౌ డూ వీ హ్యావ్ టు రైట్ ఎలా రాయాలి. సో ఒకటే స్టేట్మెంట్స్ మనం డిఫరెంట్ ఇంటరోగేటివ్ వర్డ్స్ క్వశ్చన్ ఫామ్స్ యాడ్ చేసుకున్నప్పుడు దాని మీనింగ్ అనేది మారుతూ వస్తుంది. ఈ రకంగా ఈ స్టేట్మెంట్స్ అనేది మనం ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, యూ హ్యావ్ టు గో టు కాలేజ్ మీరు కాలేజ్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు గో టు కాలేజ్.
యూ డోంట్ హ్యావ్ టు గో టు కాలేజ్. మీరు కాలేజ్కి వెళ్ళవలసిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు గో యూ డోంట్ హ్యావ్ టు వెళ్ళవలసిన అవసరం లేదు. డూ యూ హ్యావ్ టు గో టు కాలేజ్? నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సి ఉందా? డూ యూ హ్యావ్ టు గో టు కాలేజ్? నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సి ఉందా? డోంట్ యూ హ్యావ్ టు గో టు కాలేజ్? నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదా? డోంట్ యూ హ్యావ్ టు గో. కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదా? డోంట్ యూ హ్యావ్ టు గో. సో ఈ విధంగా పాజిటివ్, నెగిటివ్, ఇంట్రోగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రోగేటివ్. యూ హ్యావ్ టు గో టు కాలేజ్. మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. యూ డోంట్ హ్యావ్ టు గో టు కాలేజ్. మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. డూ యూ హ్యావ్ టు గో టు కాలేజ్? కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? డూ యూ హ్యావ్ టు గో. అండ్ డోంట్ యూ హ్యావ్ టు గో టు కాలేజ్? మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదా? సో ఈ రకంగా మనం పాజిటివ్, నెగిటివ్ ఇంట్రోగేటివ్, నెగిటివ్ ఇంట్రోగేటివ్ చూసాం. అండ్ క్వశ్చన్ ఫామ్స్లో డూ యూ హ్యావ్ టు గో టు కాలేజ్? నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? వై డూ యూ హ్యావ్ టు గో టు కాలేజ్? నువ్వు కాలేజ్కి ఎందుకు వెళ్ళాలి? వై డూ యూ హ్యావ్ టు. నెక్స్ట్ వెన్ డూ యూ హ్యావ్ టు గో అంటే ఎప్పుడు వెళ్ళాలి? అంటే మండే వెళ్ళాలా, ట్యూస్డే వెళ్ళాలా, వెన్స్డే వెళ్ళాలా? వెన్ డూ యూ హ్యావ్ టు గో. నెక్స్ట్ హౌ డూ యూ హ్యావ్ టు గో. హౌ అంటే ఎలా వెళ్తావు? బస్సులో వెళ్తావా లేకపోతే కార్లో? హౌ డూ యూ హ్యావ్ టు గో, ఎలా వెళ్ళాలి? సో ఈ రకంగా ఒకేటే క్వశ్చన్ మార్క్స్ని డిఫరెంట్ ఇంట్రాగేటివ్ వర్డ్స్లో వీ కెన్ ఫ్రేమ్ ఏ డిఫరెంట్ క్వశ్చన్ టైప్స్. ఓకే, దే హ్యావ్ టు కుక్ ద ఫుడ్. వాళ్ళు వంట చేయాల్సి ఉంది. దే హ్యావ్ టు కుక్ ద ఫుడ్. దే డోంట్ హ్యావ్ టు కుక్ ద ఫుడ్. వాళ్ళు వంట చేయాల్సిన అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు కుక్ ద ఫుడ్. వాళ్ళు వంట చేయాల్సింది లేదు. డూ దే హ్యావ్ టు కుక్ ద ఫుడ్? వాళ్ళు వంట చేయాల్సి ఉందా? డూ దే హ్యావ్ టు కుక్? వాళ్ళు వంట చేయాల్సి ఉందా? డోంట్ దే హ్యావ్ టు కుక్ ద ఫుడ్? వాళ్ళు వంట చేయాల్సిన అవసరం లేదా? డోంట్ దే హ్యావ్ టు కుక్ ద ఫుడ్? సో ఈ రకంగా మనం పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ 4 స్టేట్మెంట్స్ అనేవి మనం ఫామ్ చేసుకున్నాం. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్వశ్చన్ ఫామ్స్లో డిఫరెంట్ టైప్స్. డూ దే హ్యావ్ టు కుక్ ద ఫుడ్?
వాళ్ళు వంట చేయాల్సిన ఉందా ఆర్ వంట చేయాల్సిన అవసరం ఉందా? ఇక్కడ వాట్ పెట్టుకుంటే వాట్ డూ దే హ్యావ్ టు కుక్. ఇక్కడ ఫుడ్ అనేది తీసేసి మనం వాట్ డూ దే హ్యావ్ టు కుక్. వాట్ డూ దే హ్యావ్ టు కుక్ అంటే వాళ్ళు ఏం వంట చేయాలి. వాట్ డూ దే హ్యావ్ టు కుక్ అంటే వెజ్ ఉండాలా, నాన్ వెజ్ ఉండాలా, దాల్ ఉండాలా, లేకపోతే చికెన్ ఉండాలి. వాట్ డూ దే హ్యావ్ టు కుక్. నెక్స్ట్ వేర్ డూ దే హ్యావ్ టు కుక్. వాళ్ళు ఎక్కడ వంట చేయాలి. వేర్ అంటే ఎక్కడ. సో వేర్ డూ దే హ్యావ్ టు కుక్. నెక్స్ట్ వై డూ దే హ్యావ్ టు కుక్. వై అంటే ఎందుకు. వై డూ దే హ్యావ్ టు కుక్. వాళ్ళు ఎందుకు చేయాలి. అండ్ వెన్ డూ దే హ్యావ్ టు కుక్. వెన్ డూ దే హ్యావ్ టు కుక్ అంటే ఎప్పుడు వాళ్ళు వంట చేయాలి. నెక్స్ట్ హౌ డూ దే హ్యావ్ టు కుక్ ద ఫుడ్. వాళ్ళు ఎలా, హౌ అంటే ఎలా, వాళ్ళు ఎలా చేయాలి అంటే స్పైసీగా ఉండాలా, లేకపోతే నార్మల్గా ఉండాలా, లేకపోతే ఎట్లా ఉండాలి మీకు అంటే టేస్ట్ ఎట్లా ఉండాలి. సో హౌ డూ దే హ్యావ్ టు కుక్. సో ఎట్లా చేయాలనేసి అడుగుతుంది హౌ. సో ఈ రకంగా మనం ఒకే క్వశ్చన్ మార్క్ని డిఫరెంట్ ఇంట్రోగేటివ్ ఫార్మ్స్ ఉపయోగించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. హీ హ్యాస్ టు రీడ్. అతడు చదవాల్సి ఉంది ఆ చదవాల్సిన అవసరం ఉంది. హీ హ్యాస్ టు రీడ్ చదవాల్సి ఉంది. హీ డజంట్ హ్యావ్ టు రీడ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హీ హ్యాస్ టు రీడ్ పాజిటివ్ స్టేట్మెంట్లో మనకి హ్యాస్ టు వచ్చింది. హీ హ్యాస్ టు రీడ్. నెగిటివ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి హీ డజంట్ హ్యావ్ టు. సో ఇదనేది ఇట్స్ లైక్ ఒక ఇంగ్లీష్ గ్రామర్లో ఒక రూల్ లాగా అన్నమాట. సో పాజిటివ్ స్టేట్మెంట్లో హీ హ్యాస్ టు అని వస్తుంది. అదే నెగిటివ్ వచ్చేసరికి హీ డజంట్ హ్యావ్ టు. సో డస్ ప్లస్ హ్యావ్ అనేది వస్తుంది. ఈ ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. హీ డజంట్ హ్యావ్ టు. సో హీ హ్యాస్ టు రీడ్ అతను చదవాల్సి ఉంది. హీ డజంట్ హ్యావ్ టు రీడ్ అతను చదవాల్సిన అవసరం లేదు. డస్ హీ హ్యావ్ టు రీడ్ అతడు చదవాలా. డస్ హీ హ్యావ్ టు రీడ్ అతడు చదవాలా. డజంట్ హీ హ్యావ్ టు రీడ్ అతడు చదవక్కర్లేదా లేక అతను చదవాల్సిన అవసరం లేదా. డజంట్ హీ హ్యావ్ టు రీడ్. సో ఈ రకంగా మన పాజిటివ్, నెగిటివ్, ఇంట్రోగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రోగేటివ్ 4 ఫార్మ్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకున్నాం. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సేమ్ క్వశ్చన్ ఫామ్కి డిఫరెంట్ ఇంట్రోగేటివ్ వర్డ్స్ యాడ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఫామ్స్. డస్ హీ హ్యావ్ టు రీడ్ అతడు చదవాలా. డస్ హీ హ్యావ్ అతడు చదవాలా. ఇక్కడ మనం వాట్ యాడ్ చేస్తే వాట్ డస్ హీ హ్యావ్ టు రీడ్ అతడు ఏం చదవాలి. న్యూస్ పేపర్ చదవాలా, లేకపోతే నార్మల్ బుక్ చదవాలా, లేకపోతే ఆర్టికల్ చదవాలా, లేకపోతే ఏం చదవాలి. వాట్ డస్ హీ హ్యావ్ టు రీడ్. నెక్స్ట్ ఇక్కడ వేర్ డస్ హీ హ్యావ్ టు రీడ్ అతడు ఎక్కడ చదవాలి. వేర్ అంటే ప్లేస్ ఎక్కడ అంటే స్కూల్లో చదవాలా, ఇంట్లో చదవాలా, లేకపోతే బయట హాల్లో చదవాలా. వేర్ డస్ హీ హ్యావ్ టు రీడ్. నెక్స్ట్ వై అంటే ఎందుకు. సో వై డస్ హీ హ్యావ్ టు రీడ్ అతడు ఎందుకు చదవాలి అంటే వాట్ ఈస్ ద పర్పస్ అంటే దాని వెనకట్ల రీజన్ ఏంటి, ఎందుకు అతను చదవాలి. వై డస్ హీ హ్యావ్ టు రీడ్. నెక్స్ట్ వెన్ డస్ హీ హ్యావ్ టు రీడ్. వెన్ అంటే ఎప్పుడు. వెన్ డస్ హీ హ్యావ్ టు రీడ్ అతడు ఎప్పుడు
చదవాలి. సో ఈ రకంగా ఒకటే క్వశ్చన్ ఫామ్ని మనం డిఫరెంట్ ఇంట్రోగేటివ్ వర్డ్స్ని ఉపయోగించి డిఫరెంట్ టైప్స్లో క్వశ్చన్ ఫామ్స్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. షీ హ్యాస్ టు కమ్. ఆమె రావాల్సి ఉంది. షీ హ్యాస్ టు కమ్. షీ డజంట్ హ్యావ్ టు కమ్. ఇందాక మనం హీకి చెప్పుకున్నట్టే షీకి కూడా సేమ్ రూల్ అనేది అప్లై అవుతుంది. సో పాజిటివ్ వచ్చేసరికి హ్యాస్ టు వస్తుంది. నెగటివ్ వచ్చేసరికి డస్ ప్లస్ హ్యావ్, డజంట్ హ్యావ్ టు. సో షీ డజంట్ హ్యావ్ టు కమ్. ఆమె రావాల్సిన అవసరం లేదు. డస్ షీ హ్యావ్ టు కమ్. ఆమె రావాల్సిన అవసరం ఉందా? ఆమె రావాలా? సో డస్ షీ హ్యావ్ టు కమ్. ఈ రకంగా మనం 4 స్టేట్మెంట్స్ అనేవి ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్స్ డిఫరెంట్ టైప్స్ చూద్దాం. డస్ షీ హ్యావ్ టు కమ్. ఆమె రావాలా? అండ్ వేర్ డస్ షీ హ్యావ్ టు కమ్. ఆమె ఎక్కడికి రావాలి? వై డస్ షీ హ్యావ్ టు కమ్. ఆమె ఎందుకు రావాలి? వెన్ డస్ షీ హ్యావ్ టు కమ్. ఆమె ఎప్పుడు రావాలి? హౌ డస్ షీ హ్యావ్ టు కమ్. ఆమె ఎలా రావాలి? సో ఒకటే స్టేట్మెంట్ డస్ యూ హ్యావ్ టు కమ్. సో అంటే ఆమె రావాలా? దాని స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ముందు వేర్ కానీ వెన్ కానీ వై కానీ హౌ ఇట్లా డిఫరెంట్ ఇంట్రోగేటివ్ వర్డ్స్ ఉపయోగించి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఫామ్స్ అనేవి మనం ఫామ్ చేసుకున్నాం. సో ఈరోజు మన వీడియోలో హ్యావ్ టు అండ్ హ్యాస్ టు కోసం నేర్చుకున్నాం. అండ్ మరొక వర్బ్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్, సైనింగ్ ఆఫ్.